50 ఏళ్ళు, ఆమెకు 24 ఏళ్ళు. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అలాగే వరుసలేంటో తెలుసా? తండ్రి కూతురు. కడుపును పుట్టిన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. పైగా ఇద్దరూ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పైగా ఇదేంటని అడిగిన వాళ్ళని మీరెక్కడున్నారు, ఏ శతాబ్దంలో ఉన్నారు అంటూ వాళ్ళు రివర్స్ లో మాట్లాడుతున్నారు. अरे ये मेरे पापा हैं और अभी हम दुनिया को ये हमने दिखा दिया कि हाँ हम शादी करके खुश हैं. कोई भी हमारे सपोर्ट में नहीं था. अच्छा. हाँ, कोई भी सपोर्ट में नहीं था, पर अब हमने शादी कर ली है. अब कोई सपोर्ट करे या ना करे हमें उससे कोई मतलब नहीं, बाहर न जाए दुनिया. मतलब ये आप दोनों, ये आपकी बेटी है? हाँ जी, हाँ जी. आप क्या बाप बेटी? क्या है आपको मेरे समझ में नहीं आ रहा. तो इसमें समस्या क्या है? हैरान होने वाली क्या बात है इसमें? तो थोड़ी भी शर्म नहीं है कि मतलब पापा से शादी कौन कर लेता है? किस जमाने में जी रहे हो? क्या शर्म? अरे यार, आपको लड़की नहीं मिली अंकल, ये बताइए. तो लड़की नहीं और क्या, लड़का है ये. तो वीडियो किस लिए बनवा रहे हो आपके? हाँ, हम क्या बताना चाहते हो? अरे तो दुनिया को बताए ना. जब हम ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, చూశారు కదా, అసలు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి వావి వరుసలు కనిపించవంట, సిగ్గుసరం ఉండదు, భయం ఉండదు, అంతే కదా మేడం? ఈ ఘటనలో మనం ఇంతకు మించి ఏం మాట్లాడగలం? వాళ్ళిద్దరూ సొంత తండ్రి కూతురు. భార్య చనిపోయింది, తండ్రి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇంకెందుకులే, నేను తండ్రితోనే ఉంటే బాగుంటుంది కదా అని ఆ అమ్మాయి ఆయనతో తాళిబొట్టు కట్టించుకుంది, సింధూరం పెట్టించుకుంది. పైగా మీడియా వాళ్ళందరినీ పిలిచారు. అయ్యో, పిల్లనేంటో భయపెట్టి కానీ ఏమన్నా పెళ్లి చేసుకున్నాడేమో, మనం ఏదైనా చేద్దామని మీడియా వాళ్ళు వెళ్తే, నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, మా డాడ్ అంటే నాకు ఇష్టం, మేమిద్దరం కలిసి ఉంటాం, పెళ్లి చేసుకున్నాం అని మాట్లాడుతుంది మేడం ఆ అమ్మాయి. ప్రేక్షకులారా, మీరు విన్నారు కదండి. వెల్కమ్ టు మాస్టర్రాజు బైబిల్ టీవీ. ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడో నార్త్ ఇండియాలో వారు ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్, తండ్రి కూతుర్లు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ వారు టీవీ ఎదురుగా వచ్చి మేము ఇలా చేసుకుంటే ఏం తప్పు అని అంటున్నారు. దేన్ని బట్టి వీరికి ప్రేరేపణ వచ్చింది, ఎలాగ ఇది వచ్చింది అని నేను ఆలోచించి ఉండగా మరి ఇది వీడియో చేయాలని అనిపించింది. చాలామంది ఏమని వేరే వేరే మత గ్రంథాల్లో ఇలాగున్నాయి అలాగున్నాయి అని అంటుంటారు. బైబిల్లో ప్రాముఖ్యంగా లోతు కుమార్తె ఇలా ఉన్నారు అలాగున్నారు, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వారు ఇలా అలా చేశారు, వాళ్ళ పిల్లలు పుట్టారని చెప్తా ఉన్నారు. సరే, అది ఎవరో చేసిన తప్పు అని మనం భావిస్తాం. లోతు కుమార్తెలు చేసిన తప్పు అని మనం భావిస్తాం. అదంతటితో సమాప్తం. అలాంటి తప్పులు చేయరాదు అని కూడా దేవుడు చెప్తా ఉంటాడు. కానీ వీళ్ళు మరీ బరితెగించి ఇలా చేస్తున్నారండి. వీళ్ళకి వచ్చిన ప్రేరణ ఎక్కడిది? మరి కృష్ణకుమారి అని ఒక ఆవిడ చెప్పింది, ఇలాంటి చేస్తే మన కల్చర్ పాడైపోతున్నవి, మరి సనాతన ధర్మం ఇటుపోతుంది, సనాతనవాదులు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. ఆవిడ చెప్పింది నాకు చాలా కరెక్ట్ అనిపించింది. మరి మేము ఇంకోళ్ళు వేలే చూపెడుతున్నాం, కానీ మరి మీ సనాతన ధర్మంలో జరుగుతుందని మీరు ఎందుకు వీటిని ఖండించరు, విరోధించరు అని మాట్లాడింది. చాలా చక్కగా మాట్లాడింది. వీడియో చివరి వరకు చూసి మీ కమెంట్ పెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన భారత సంస్కృతి అని గుండెలు బాదుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎగతాళి చేసే మహాన్ వాళ్ళు తెల్లారు లేసింది మొదలు ఆళ్ళ మతంలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క మతాల మీద వేళ్ళు ఎత్తి చూపించే మహానుభావులు సంఘ సంస్కర్తలు ఈరోజు చాలామంది చలామణి అవుతున్నారు. ఇప్పుడు సింధూరం పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. తాళిబొట్టు కూడా, నల్లపూసలు కూడా నల్లపూసలు వేసుకున్నాను. మీ బంధానికి విలువ ఏంటి అంటే తప్పే ఉంది, మా నాన్న మా డాడీ సింధూరం దిద్దాడు, నల్లపూసలు వేసుకున్నాను, అది మాత్రమే పెళ్లిగా పరిగణించి దీనికి ఒక సామాజిక హోదాని గనక కల్పిస్తే గనక అసలు హిందూ వివాహ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, హిందూ సంస్కృతి ఎక్కడికి పోతుంది, మీరు చెప్పే సోకాల్ సంస్కృతి ఏమైపోతుంది? మీరు పొద్దున్న లేస్తే గుండెలు బాదుకుంటారు కదా, మీ సంస్కృతి ఏమైపోతుంది? చేస్తున్నారు హిందూ సనాతనవాదులందరూ. దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఏంటి దీని పరిస్థితి? పరాయి మతాల గురించి మాట్లాడతాము. మరి మన మతంలో జరుగుతుందని మనం మాట్లాడుకోవద్దా? మన మతాన్ని మనం రక్షించుకోవద్దా?
ఖండించాలి మరి. ఖండించాలి. వీళ్ళు ఖండించలేదు, ఇంతవరకు ఖండన రాలేదు దాని గురించి. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు చేస్తారు అంత.